కాళ్ళు చేతులు తిమ్ములుగా ఉంటున్నాయా? పిల్లలకి నోట్లో పొక్కులు వస్తున్నాయా? అయితే ఈ రెసిపీ మీకోసమే, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి. చిన్న లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను చూపిస్తుంది లక్ష్మీ చారు, అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. మనం అన్నం వండుకున్న తర్వాత గంజి ఉంటుంది కదా, ఆ గంజిని 7 రోజుల పాటు ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. 7 రోజుల తర్వాత అది పులుస్తుంది, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి విటమిన్స్ ఉన్న గంజిని మనం ఒక పాత్రలో తీసుకొని కావాల్సిన కూరగాయలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. ఒక్క పులుపు మాత్రం వేయకూడదు అనమాట. ఇందులో ఆకుకూరలు, తోటకూర వేసుకోవచ్చు. అలా వేసుకొని పొయ్యి పైన పెట్టుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. మరిగించిన దాంట్లో ఒకసారి ఉప్పు చూసుకొని మంచిగా తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఉప్పు, మిరపకాయలు, బుడం దోసకాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి, అంటారు అందరూ.